హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ బాయిల్డ్ రోస్టు, కారం పొడి, ఉప్పు, పసుపు, ఆయిల్ సరిపడినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, ఎగ్ 4 తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా కుక్కర్లో వాటర్ వేసుకొని 4 ఎగ్స్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత విజిల్ తీసేసి ఎగ్స్ని చూసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వంపేయండి. ఇప్పుడు ఎగ్స్ చల్లగా అయిన తర్వాత బొప్పి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. బొప్పి తీసేసుకొని అన్ని 4 ఎగ్స్ని ఈక్వల్గా పెట్టేసుకొని మనము మిడిల్లో కట్ చేసుకోవాలి. ఎగ్స్ని ఈక్వల్గా మిడిల్లో కట్ చేసేసుకొని అలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయి హీట్ ఎక్కుతానే సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కుతానే ఎగ్స్ని వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అలా బోర్లో వేసుకోవాలి అన్నమాట. ఎల్లోని రివర్స్లో వేసుకొని ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి అన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని అట్లానే అనేసి గంట పెట్టకుండా అనాలా. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఫ్రెండ్స్. చూసుకొని ఎగ్స్ని అన్నిటినీ రివర్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్ చేసుకుంటానే ఇంకా మన ఎగ్ బాయిల్డ్ రోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్. చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. మీకు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. జలుబు చేసినప్పుడు రసంలోకి అట్లా చేసుకున్నప్పుడు ఈ ఎగ్ బాయిల్డ్ రోస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.